హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పడుతుంది. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి వాళ్ళ దాన్ని బట్టి యూజ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసాం. గరం మసాలా 1 టీ స్పూన్. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. లెమన్ ఒక 1 సరిపోతుందండి. 1 లెమన్ మొత్తం. మొత్తం ఇలా కలిపేయాలి. ఇలా కలిపి ఒక 1 అవర్ నానేస్తే చాలా బాగా వస్తుంది కర్రీ. ఇప్పుడు చికెన్ ఎలా వండాలో చూపిస్తాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. కేజీ చికెన్ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ ఇంకా కొంచెం మగ్గాలి. ఆనియన్ ఇలా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం కొంచెం వేసాం కాబట్టి ఇలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. పసుపు వేసుకోవాలి. ఆనియన్ ఇలా మగ్గినాక ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసి చికెన్ కర్రీ ఇలా కలపాలి. మళ్ళీ క్యాప్ పెట్టు. ఇలా వచ్చినాక కర్రీ కొంచెం కొబ్బరి పొడి వేయాలి. 3/4 ఉడికినాక కొబ్బరి పొడి వేయాలి. అది కూడా ఒక 2 టీ స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ ఇలా కలిపి కాసేపు మళ్ళీ క్యాప్ పెట్టాలి. ఇలా కలిపాక ఈ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టండి. ఇది కాస్త ధనియాల పొడి వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసాక ఇలా కలిపి ఒక 2 మినిట్స్ పెట్టి కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది. సర్వ్ చేసుకొని తినడమే వేడి వేడి అన్నంలోకి. చాలా బాగుంది. కొత్తిమీర వేసి కలపండి. చికెన్ కర్రీ రెడీ అండి.
రోటీస్కి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది.